నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ అభ్యర్థిగా మాజీ మంత్రి పొంగూరు నారాయణను ఎంపిక చేస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మొదటి జాబితాలో పొంగూరు నారాయణ పేరు ఉంది. రాబోయే ఎన్నికల్లో పొంగూరు నారాయణ వ్యూహాలు ఏంటి అన్న విషయాలపై పొంగూరు నారాయణతో మా ఛానల్ 9 ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. దీనిలో నెల్లూరు జిల్లాకు సంబంధించి 6 మంది పేర్లను మొదటి లిస్టులో తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మొదటి స్థానంలో ఉన్న నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ గారు మాజీ మంత్రి, ఆయన మనతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై ఆయన అడిగి మనం ఒకసారి తెలుసుకున్నాం. చెప్పండి సార్. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కొంతమంది క్యాండిడేట్స్ని ప్రకటించడం జరిగిందండి. తెలుగుదేశంలో అయితే 94 మందిని, అదేవిధంగా జనసేనలో అయితే 5 మందిని యాక్చువల్గా ఈరోజు అనౌన్స్ చేశారు. నెల్లూరు ఉమ్మడి జిల్లాలో 6 పేర్లు యాక్చువల్గా అనౌన్స్ చేయడం జరిగింది. నెల్లూరు సిటీకి అయితే నా పేరుని అనౌన్స్ చేశారు. ఈసారి ఖచ్చితంగా నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 కాన్స్టిట్యున్సీలో 10 కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం గెలుచుకోబోతుంది. అదేవిధంగా ఎంపీ సీట్ని కూడా ఈసారి తెలుగుదేశం గెలుచుకుంటుంది. సార్, మీరు ఈ ఎన్నికల్లో నిర్వహించబోయే వ్యూహాలు ఏంటి? ఎన్నికల విజయానికి, మీ విజయానికి దోహదపడే కారణాలు ఏంటి అని చెప్పి? నేను ఒక్కటేనండి, యాక్చువల్గా ఎప్పుడు కూడా డెవలప్మెంట్. ఎందుకంటే ప్రజలు నాయకులను ఎన్నుకునేది వాళ్ళకి కావాల్సిన సర్వీస్ చేయటానికి. అలాంటి సర్వీసే 2014 నుంచి 19 దాకా నేను చేయడం జరిగింది. ఎక్కడ కూడా మీకు అందరికీ తెలుసు, వివాదాలకు పోలా, ఫైటింగ్లు పోలా, చొక్కాలు చింపుకోవాలా, తల తీసుకోవాలా. నేను చేసిందంతా కేవలం ఏంటంటే డెవలప్మెంట్. దోమలు లేని నెల్లూరు నగరాన్ని చేయడానికి 550 కోట్లతో అండర్గ్రౌండ్ సివరేజ్ ప్రాజెక్ట్ చేసి 90% పూర్తయింది. ఇంకా 10% ఉంది. 24 గంటలు 365 రోజులు స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ ఉండటానికి సంగం బ్యారేజ్ నుంచి 550 కోట్లతో లైన్ వేసి అంతా ప్రాజెక్ట్ అయిపోయింది. ఇంకొక 10% ఉంది. అన్నా క్యాంటీన్స్, పేదలు నిరుపేదలు ఉదయాన్నే పనికి పోవటానికి ఇంట్లో వంట వండుకోపోకుండా అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి అన్నా క్యాంటీన్స్ ఏర్పాటు చేసాం. మధ్యాహ్నం లంచ్ టైంలో 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ అరేంజ్ చేసాం. 7 అన్నా క్యాంటీన్స్ చేసాం. అదేవిధంగా ఈరోజు బారాషాహి దర్గా తీసుకోండి, 400 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న దర్గా. అలాంటి దర్గాని ఎవరు పట్టించుకోవాలా? నేనే అక్కడ ఘాట్ కట్టా, అక్కడ రోడ్లు వేయించా, చక్కగా ఒక హాల్ కట్టాను. ఇవన్నీ ఎవరు చేయలేదండి, నేనే. టిట్కో ఇల్లు, నన్ను ఎవరు కూడా ఇల్లు కట్టిమని అడగల. నాకై నేనే. పేదలు నిరుపేదలు నెల్లూరులో ఎంతమంది ఉన్నారని అధికారులు అడిగితే ఇల్లు లేని వాళ్ళు 43,000 అన్నారు. ఆ రోజు 43,000 శాంక్షన్ చేశా, బ్రహ్మాండంగా కట్టాం. అయితే ఇంతలోకి ఎలక్షన్స్ వచ్చింది, ఆగిపోయాం. అవన్నీ ఆపేశారు. కాబట్టి ఇవన్నీ నేను డెవలప్మెంట్ మీదే ఆధారపడ్డాను. ఈరోజు కూడా చెప్తున్నాను, తెలుగుదేశం ప్రభుత్వం 2024 వస్తుంది. ఏదైతే ఆగిపోయిన పనులుండే అన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. సార్, ఎన్నికలైన తర్వాత మీరు కనిపించకుండా పోయాడు, 6 నెలల ముందు వచ్చారు అని ఎమ్మెల్సీ విమర్శించారు. నేను ఎక్కడికి బాగాలేదండి. తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచే పనిచేస్తున్నాను, మంగళగిరి అండ్ హైదరాబాద్ నుంచి. నాకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అనేక వర్క్స్ ఇవ్వటం జరిగింది. 1, 2 కాదు. ఈరోజు కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నా ఆ పనులు యాక్చువల్గా నేనే చేస్తూ ఉన్నాను. నా యొక్క ఆధ్వర్యంలో అవన్నీ జరుగుతున్నాయి. అప్పుడు అవి చేస్తూ ఇబ్బంది అనే ఉద్దేశంతో శ్రీనివాసరెడ్డి గారిని ఇన్ఛార్జ్కి ఇవ్వటం జరిగింది. ఆయన కూడా చాలా చక్కగా ప్రజల సమస్యలను ఎత్తి చూపించడం జరిగింది. చాలా చక్కగా ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారో చాలా చక్కగా చేశారు. అయితే నన్ను కంటెస్ట్ చేయమని ఒక 8 months బ్యాక్ చెప్పడం, అప్పటి నుంచి వచ్చి నేను ప్రజల మధ్య తిరుగుతున్నాను. నేను ఎక్కువగా ఇప్పుడు స్లమ్స్ ఎక్కడైతే ఉన్నాయో, పేదలు నిరుపేదలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే తిరుగుతున్నాను. వాళ్ళ యొక్క సమస్యలు అర్థం చేసుకుని, ఎందుకంటే నెల్లూరుకి ఎంట్రీ రోడ్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఏదో చిన్నవి ఉన్నాయి. 10% చేస్తే అండర్గ్రౌండ్ సివరేజ్ అయిపోతుంది, 10% చేస్తే వాటర్ అయిపోతుంది. నెక్స్ట్ చేయాల్సింది సర్రేపల్లి కట్ట మీద ఉన్న పేదలు నిరుపేదలు, పెన్నార్ రివర్ కట్ట, జాఫర్ కెనాల్, అట్నే అక్కడక్కడ కొన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. వాటిలో ఉన్న ఇవాళ నక్కల సెంటర్ అంటారు, యాక్చువల్గా అక్కడికి పోయి వచ్చాను. నిజంగా వాళ్ళని చూస్తే ఎంతో బాధాకరంగా ఉంది. నిజంగా ఇప్పుడైనా వీళ్ళు ప్రభుత్వం చేస్తే చాలా సంతోషిస్తాను నేను. అక్కడంతా 100 మంది ఉన్నట్టున్నారు. వాళ్ళకి నిజంగా ప్రభుత్వం చేయొచ్చు. వాళ్ళు కానీ ఈ ప్రభుత్వం చేసినా నేను సంతోషిస్తాను. ఎందుకంటే 75 సంవత్సరాలు అయిపోయింది స్వతంత్రం వచ్చి, ఇంకా అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నప్పుడు చేయాల్సిన బాధ్యత అది. ఖచ్చితంగా 2024లో కూడా
ఈ పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేవ చేయటం జరుగుతుంది. సార్ చివరగా మీరు ఎమ్మెల్యే అయితే ఏం చేయబోతున్నారు నెల్లూరుకి? నెల్లూరులో 2014 నుంచి 19 దాకా ఏదైతే పనులు టేకప్ చేసి 5%, 10% ఉండే అవన్నీ కంప్లీట్ చేసి నెల్లూరు స్మార్ట్ సిటీ అవుద్ది. నెల్లూరు స్మార్ట్ సిటీ అయితే నా ధ్యేయం. దాంట్లో భాగంగా పేదల నిరుపేదల యొక్క ఆర్థిక స్థితి పెరగటానికి, వాళ్ళ యొక్క ఆదాయాలు పెరగటానికి భవిష్యత్తు గ్యారంటీలో ఒక ప్రోగ్రాం ఇచ్చారు P4 అని. ఆ P4లో ఏంటంటే ప్రతి ఒక్కరి ఆదాయం 5 సంవత్సరాల్లో రెట్టింపు కావాలని, అది అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది. ఇది మొట్టమొదటి జాబితాలో టికెట్ పొందిన పొంగూరు నారాయణ మనోగతం. కెమెరామ్యాన్ ఇలియాస్తో జయరాజ్, నెల్లూరు.